అంశాలనే కాకుండా పర్యావరణం పైన కూడా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. మామనార్ జిల్లా హన్వాడకు సంబంధించిన బీసీ గర్ల్స్ వెల్ఫేర్ స్కూల్ సంబంధించినటువంటి టీం. సో మనం ఇక్కడ ఈ పాఠశాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్లాస్టిక్ని సంపూర్ణంగా నిషేధిస్తూ కేవలం థర్మాస్లో కానీ గ్లాసులు అట్లాంటి ఐటమ్స్ మాత్రమే, స్టీల్ ఐటమ్స్ మాత్రమే పెద్దపీట వేస్తున్నారు. సో విద్యార్థులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, టీచర్స్ వాళ్ళని ఎట్లా ప్రేరేపిస్తున్నారు, ఎట్లా మోటివేట్ చేస్తున్నారు, V6 గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. వాళ్ళు వాడే వాటర్ బాటిల్స్ కూడా కంప్లీట్గా స్టీలు, ప్లాస్టిక్ రహితంగా స్కూల్ను మెయింటైన్ చేస్తున్నారు. సో స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ప్లాస్టిక్ నిషేధం తర్వాత వాళ్ళు వచ్చిన మార్పులు ఏంటి, రెగ్యులర్గా వాళ్ళు వాడే వాటర్ బాటిల్స్ దానివల్ల ఎట్లాంటి బెనిఫిట్ పొందుతున్నారు, స్టూడెంట్స్తో మాట్లాడి తెలుసుకుందాం. ఏం పేరు నాన్న? పేరు అర్చన. కూర్చో. సో మీ స్కూల్లో ప్లాస్టిక్ నిషేధం ఎప్పటి నుంచి ఉంది? జూన్ నుండి సార్. దాని నుంచి ఎట్లా అనిపిస్తుంది మీకు? స్టీల్ వాడినప్పటి నుంచి ఎక్కువ సిక్ అవ్వట్లేదు. ప్లాస్టిక్ బాటిల్స్లో వేడి వాటర్ పోసుకుంటే అందులో కొద్దిగా ప్లాస్టిక్ కరిగి తాగడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. స్టీల్ బాటిల్ అట్లా కరగదు కాబట్టి హెల్త్ ఇష్యూస్ రావు. ప్లాస్టిక్ వల్ల ఇంకా చాలా నష్టాలు ఉన్నాయి. ప్లాస్టిక్ని కాలుస్తే దాని నుండి వచ్చే స్మోక్ వల్ల కూడా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అటువంటివి వస్తాయి. అందుకని ప్లాస్టిక్ వాడొద్దు. ప్లాస్టిక్ బౌల్స్, ప్లేట్స్, స్పూన్స్ అండ్ ఏవైనా ఇక్కడ ఏవి వాడరు, ఓన్లీ స్టీల్వే వాడతారు. ప్లాస్టిక్ బ్యాగ్స్ కూడా వాడొద్దు. కవర్స్ అవి వందల సంవత్సరాల వరకు కరగవు, భూమిలో కలిసిపోవు. వాటర్లో వేయడం వల్ల కూడా వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. వాటర్లో వేయడం వల్ల చేపలు, ఫిషెస్ అవి దాన్ని కొత్తవే అనుకొని తినడం వల్ల, వాటిని మనం తీసుకోవడం వల్ల మనకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ప్లాస్టిక్ని బయట పారేయడం వల్ల, వాటిని ఆవులు, ఎద్దులు తినడం వల్ల అవి తిని కడుపులో డైజెస్ట్ కాక అవి చనిపోతున్నాయి. ఇంకా కొన్ని వేరే జంతువులు కూడా తినడం వల్ల వాటిని మనం తీసుకోవడం వల్ల క్యాన్సర్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తున్నాయి. కాబట్టి ప్లాస్టిక్ని వాడకూడదు. ఇవన్నీ విషయాలు మీకు ఎట్లా తెలిసినాయి? ఎవరైనా చెప్పిందా లేకపోతే ప్రాక్టికల్గా చూసిందా మీరు? చూసాము, మేడం వాళ్ళు కూడా చెప్తుంటారు ప్లాస్టిక్ వాడొద్దు, దానికి కారణాలు చెప్తుంటారు. ఇప్పుడు స్కూల్లో ఉన్నంత వరకు ఈ స్టీలు వస్తువులు ఐటమ్స్ వాడతారు, ప్లాస్టిక్ వాడరు. మీ ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర ఏంది పరిస్థితి? ఇంటి దగ్గర కూడా మా అమ్మ వాళ్ళకి చెప్తాం ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడొద్దు, జ్యూట్ బ్యాగ్స్, కాటన్ బ్యాగ్స్ వాడాలని. ప్లాస్టిక్ వాడడం వల్ల కలిగే నష్టాల గురించి చెప్తాం. మామూలు ప్లాస్టిక్ వాడేటప్పుడు ఎట్లా ఇబ్బంది అవుతుంది? ప్లాస్టిక్ బాటిల్లో వేడి నీళ్ళు పోస్తే ప్లాస్టిక్ కరిగి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. స్టీల్ బాటిల్లో మనం వేడి నీళ్ళు తీసుకున్నా, కూల్ వాటర్ తీసుకున్నా అవి స్టీల్ మెల్ట్ కాదు కాబట్టి మనకేమీ హెల్త్ ఇష్యూస్ రావు. ఎన్ని సంవత్సరాలు ప్లాస్టిక్ బాటిల్స్ వాడినా? ఇన్ని సంవత్సరాలు ప్లాస్టికే యూజ్ చేసిన, జూన్ నుంచి యూజ్ చేయట్లేదు ప్లాస్టిక్ని. దాని బెనిఫిట్స్ ఎట్లా నీకు అర్థమవుతుంది? బెనిఫిట్స్ జరుగుతున్నాయి. అప్పుడు ప్లాస్టిక్ యూజ్ చేసినప్పుడు, అప్పుడు వింటర్లో యూజ్ చేసినప్పుడు అవి హాట్ వాటర్ తాగుతున్నప్పుడు ఇట్లా డస్ట్ వస్తున్నట్టు అనిపించేది. అందుకే తర్వాత మా మేడం వాళ్ళు చెప్పారు ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు అని చెప్తే మేము అప్పటి నుంచి యూజ్ చేయట్లేదు. ఇప్పుడు స్టీల్ వాటర్ బాటిల్లో వాటర్ పోసుకున్నా కూడా మాకు ఏమనిపిస్తలేదు, మంచిగా తాగుతున్నాం. ఇష్యూస్ ఏమన్నా చేంజెస్ వచ్చిందా అప్పటికి వాటర్ బాటిల్స్ మార్చిన తర్వాత? అప్పుడు ఊకే సిక్ అవుతుంటే మేము చాలా మంది వరకు ఇంటికి వెళ్తుంటాం. ఇప్పుడు అట్లా ఏం లేదు. అయినా కూడా ఒకవేళ సిక్ అయినా కూడా హాట్ వాటర్ తాగినా కూడా తగ్గుతుంది. ఇప్పుడు బెటర్ అనిపిస్తుంది. స్పెషల్గా ఈ వాటర్ బాటిల్ వల్ల ఎట్లాంటి బెనిఫిట్స్ జరిగినాయి అంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్కి మనం వేడి వాటర్ పోసుకునే అంటే ప్లాస్టిక్ వాసన వస్తుంటుంది. ఇప్పుడు స్టీల్ వాటర్ బాటిల్లో మనము వేడి వాటర్ పోసుకుంటే ప్లాస్టిక్ వాసన రాదు. స్టీల్ బాటిల్లో పోసుకుంటేనంటే వేడిగా ఉంటాయి. అది కాక ప్లాస్టిక్ బాటిల్లో పోసుకుంటే వేడి వాటర్ పోసుకుంటే కరిగిపోతాయి. ఇదేంది బయట పేరెంట్స్ కూడా చెప్పాము మేము ప్లాస్టిక్ బాటిల్స్ వాడొద్దు, స్టీల్ బాటిల్సే వాడాలి అని. ప్లాస్టిక్ కవర్స్ కూడా మనం షాప్స్లలో తీసుకొని వెళ్ళి బయట పాడేసామంటే అవి జంతువులు తిని ఆ జంతువులను మనం తింటే మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి, డిసీజెస్ వస్తాయి. ఇప్పుడు జూన్ నుంచి స్టీల్ బాటిల్ వాడుతున్నందుకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువ రావటం లేదు. వింటర్ వచ్చినప్పుడు కోల్డ్ కఫ్, థ్రోట్ పెయిన్ వస్తుందని చెప్పి హాట్ వాటర్ సప్లై చేసేవారు. అప్పుడు ప్లాస్టిక్ వాడితే దానిలో ఉన్న కెమికల్స్ అన్నీ లేయర్లా వచ్చి హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చాయి సార్. స్టీల్ బాటిల్ వాడుతున్నందుకు ఇప్పుడు అంతా ఏం లేదు.
నీ పర్సనల్ లైఫ్లో నీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లాంటి బెనిఫిట్ జరిగినాయి? లాస్ట్ ఇయర్ మేము ప్లాస్టిక్ వాడినప్పుడు అందులో వామ్ వాటర్ వేసుకున్నప్పుడు ప్లాస్టిక్ కెమికల్స్ అందులో కలిసి మాకు వామిటింగ్స్ కూడా అయిండే. ఈ ఇయర్ స్టీల్ వాటర్ బాటిల్ వాడినప్పటి నుంచి మాకు అంతలా హెల్త్ ఇష్యూస్ ఏం అవ్వట్లేదు, సిక్ కూడా ఎవ్వరు అవ్వట్లేదు. ఇప్పుడు అండర్ యాక్టివిటీగా మంచిగానే ఉంటున్నాం. అప్పుడు ఎక్కువ వాటర్ తాగే వాళ్ళ ఇప్పుడు ఎక్కువ తాగుతున్నారు? ఇప్పుడు ఎక్కువ తాగుతున్నాము. అప్పుడు 2 లీటర్స్ దాకా తాగితే ఇప్పుడు 3 లీటర్స్ తాగుతున్నాం వాటర్ డైలీ. మీ ఇంటి దగ్గర ఏం వాడతారు? ప్లాస్టిక్ వాడతారా, స్టీల్ వాడతారు? ఇప్పుడు ఇంటి దగ్గర కూడా స్టీల్ వాటర్ బాటిల్సే వాడుతున్నాము. జూన్ నుంచి స్టీల్ వాడుతున్నాము. స్టీల్ ఎప్పుడైతే వాడుతున్నామో అప్పటి నుంచి మేము ఎక్కువగా సిక్ అవ్వట్లేదు. మేడం వాళ్ళు మాకు ఎప్పుడైతే చెప్పిర్రో అప్పటి నుంచే మేము స్టీల్ వాడుతున్నాము. ఇంకా ప్లాస్టిక్ వాడటం వల్ల ఇక్కడ మొత్తం బయట పడేయడం వల్ల యానిమల్స్ అవంతా తిని వాటి మాంసాహారం మనం తిని మనం కూడా ఎక్కువ సిక్ అవుతున్నాం. అందుకని స్టీల్ యూజ్ చేయాలి. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ మొత్తం వేరే వేరే డిసీజెస్ వచ్చేవి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. స్టీల్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ అని నేను అనుకున్నాను. ఓకే, స్కూల్లో ప్లాస్టిక్ ఎక్కడెక్కడ మొత్తానికి కనిపించదా, లేకపోతే అప్పుడు ఎక్కడెక్కడ వాడేవాళ్ళు, ఇప్పుడు ఏ మేరకు తగ్గించారు? మేము అప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్, ప్లేట్స్, గ్లాసెస్ అన్ని బౌల్స్ కూడా వాడేవాళ్ళం. ఇప్పుడు మేడం మొత్తం జూన్ నుంచి ప్లాస్టిక్ మొత్తానికి అవాయిడ్ చేసి మొత్తం ప్రతి ఒక్కటి కూడా మేము స్టీలే వాడుతున్నాం సార్. నుంచి మీ పేరెంట్స్ వచ్చినప్పుడు ప్లాస్టిక్ ఐటమ్స్ ఏమైనా తీసుకొస్తారా, వాటిని రివ్యూ చేస్తున్నారు? బయట నుంచి అసలు పేరెంట్స్ వచ్చినప్పుడు ప్లాస్టిక్ అలౌ చేస్తలేరు సార్ లోపలికి. హన్వాడలో ఉన్నటువంటి గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో రెగ్యులర్గా ఈ స్టీల్ వాటర్ బాటిల్స్, ఈ థర్మాస్లో వాడడం వల్ల పిల్లలు ఎక్కువగా వాటర్ తాగుతున్నారు. సో టీచర్స్ ఆ స్టూడెంట్స్ని ఎట్లా మోటివేట్ చేస్తారు, వాటి వల్ల వస్తున్నటువంటి రిజల్ట్స్ ఏంది, మనం టీచర్స్తో మాట్లాడి తెలుసుకుందాం. మేడం చెప్పండి, పిల్లలు స్టార్టింగ్ ప్లాస్టిక్ నిషేధిస్తున్నప్పుడు వాళ్ళు సడన్గా వచ్చినటువంటి రియాక్షన్ నుంచి క్రమక్రమంగా వాళ్ళు వచ్చిన మార్పు ఏంటి? కొన్ని యాక్టివిటీస్ ద్వారా పిల్లలకి ప్లాస్టిక్ బాటిల్స్ అవాయిడ్ చేసి స్టీల్ బాటిల్స్ వాటర్ తాగడానికి, అలాగే స్టీల్ బౌల్స్లో మన స్వీట్ ఏదైనా రాగి జావా ఇచ్చినప్పుడు కానీ స్టీల్ స్పూన్స్, స్టీల్ బాటిల్స్, స్టీల్ బౌల్సే వాడుతున్నారు. దానివల్ల వాళ్ళ పిల్లలకి ఏమవుతుందంటే గర్ల్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అవి అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది. సో నేచర్ని దృష్టిలో పెట్టుకొని కూడా పిల్లల్ని, ప్లస్ ఎట్ ద సేమ్ టైం పిల్లల హెల్త్ కూడా అదవుతుంది కాబట్టి, పొల్యూట్ అవుతుంది కాబట్టి ఆ విధంగా దృష్టిలో పెట్టుకొని ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం జరిగింది సార్. హెల్త్ ఇష్యూస్ వరకు వచ్చే వరకు పిల్లలంతా కూడా అడలసెంట్ ఏజ్లో ఉన్న పిల్లలు, సో వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఎట్లా మెరుగయ్యాయి? పిల్లలు వెరీ ఇమ్మీడియట్గా మీరు చెప్పిన వెంటనే ఈ ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తూ వాటర్ బాటిల్స్ వాడుతున్నారా? వాళ్ళని ఎట్లా మీ రూట్లో పెట్టారు? వాళ్ళు కూడా చెప్పేది ఏంటిదంటే ఇప్పుడు మా ఆరోగ్యం అనేది బాగుంటుంది, మేము అనారోగ్యం కావడం లేదు, ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటున్నాం, మంచిగా ఉంటున్నామని వాళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళు మోటివేట్ చేస్తున్నారు సార్. ఇట్లా ప్లాస్టిక్ మొత్తం కూడా అవాయిడ్ చేసేసి స్టీల్ వాడడం వల్ల ఇప్పుడు మా ఆరోగ్యంగా ఉంటున్నామని వాళ్ళు పేరెంట్స్ని మోటివేట్ చేస్తున్నారు. అటుతోనే మేము ఏం చేస్తున్నాం, చార్ట్స్ వేసి కూడా చూపిస్తున్నాం సార్ వాళ్ళకు. ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల ఇంత ప్రాబ్లం ఉంటుంది, అవి మనం అవాయిడ్ చేస్తే మన ఆరోగ్యం అనేది ఇట్లా ఉంటుందని వాళ్ళకి చార్ట్స్తో, ఎగ్జాంపుల్స్తో అన్నీ మేము అనేది చూపిస్తున్నాం సార్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పాఠశాల మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హన్వాడలో ఉండే మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ ఇది. ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు కేవలం పాఠ్యపుస్తకాలకు సంబంధించిన అంశాలే కాకుండా పర్యావరణం మీద ఎక్కువగా అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధం ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మనతో పాటు స్కూల్ సంబంధించిన ప్రిన్సిపాల్ స్పందన గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ చదువుతున్నారు? ప్లాస్టిక్ నిషేధం వల్ల మీ స్కూలుకు ప్రత్యేకంగా పిల్లలకు ఎట్లాంటి ప్రయోజనం జరుగుతుంది? మనకి సెక్రటరీ సార్ సైదుల్ సార్ గారు మనకి జూలై 7కి సింగిల్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ అనే సర్క్యులర్ మనకి జారీ చేశారు. దాని సారాంశం ప్రకారమే మేము మార్నింగ్ అసెంబ్లీలో పిల్లలకి చెప్పడం, అదేవిధంగా వాళ్ళని మోటివేట్ చేయడం, మనం ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి, ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్ మెథడ్స్ని మనం ఎలా తీసుకురావచ్చు, మనం ఆల్టర్నేటివ్గా మనం ప్లాస్టిక్ బదులు ఏమి వాడితే మనకు ఎలాంటి లాభాలు ఉంటాయి, అవన్నీ కూడా పిల్లలకు చెప్పడం జరిగింది. సో వాళ్ళు సెకండ్ సండే పేరెంట్స్ వచ్చినప్పుడు కంప్లీట్గా ప్లాస్టిక్ బాటిల్స్ తీసేసి మొత్తం కూడా స్టీల్ బాటిల్స్, కర్రీస్కి, సాంబార్కి, చట్నీస్కి, స్నాక్స్కి కూడా స్టీల్ బౌల్స్ తెప్పించుకోవడము, స్టీల్ స్పూన్సే వాడడము,
ప్లేట్స్ అనేవి కంప్లీట్గా స్టీల్వే వాడడము, అదేవిధంగా వాళ్ళు తెచ్చుకునే లగేజ్ కానివ్వండి, ఎవ్రీ సెకండ్ సండే వాళ్ళు వచ్చేటప్పుడు పేరెంట్స్ ఇంటి నుంచి తెచ్చే ఫుడ్ మెటీరియల్స్ అయినా వాళ్ళకి తీసుకొచ్చినటువంటి బిలాంగింగ్స్ ఏవైనా కూడా గన్ని బ్యాగ్స్లో తేవడము, అదేవిధంగా ఫుడ్ ఐటమ్స్ అయితే కంప్లీట్గా స్టీల్ క్యారేజెస్లోనే తేవడం అనేది మేము పేరెంట్స్కి కూడా వివరించడం జరిగింది. పిల్లలు కూడా చాలా మార్పు వచ్చింది పిల్లల్లో కూడా. సో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన మార్పు ఏంటి? హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కొంచెం ప్లాస్టిక్లో వాళ్ళు వాటర్ బాటిల్స్ తాగినప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకోపోయేవాళ్ళు. ఎందుకని అన్నప్పుడు మనము సీజన్ చేంజ్ అయినప్పుడు సీజనల్గా చిన్న డిసీజెస్ చిన్నగా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వేడి నీళ్ళు ఇవ్వడము, లేదంటే ఏమైనా కషాయాలు ఇవ్వడము, అలాంటివే కాకుండా మనం ఏదైనా వేడివేడిగా సర్వింగ్ చేసినప్పుడు కర్రీస్ కానీ సాంబార్ ప్లాస్టిక్ బౌల్స్లో వాడినప్పుడు దాని స్మెల్ రావడము, స్మెల్ చేంజ్ అవ్వడము, కొంచెం టేస్ట్ అనేది మారిపోవడం అనేది వాళ్ళు అబ్జర్వ్ చేశారు. మేము స్టీల్ వాడినప్పటి నుంచి వాళ్ళలో ఆ చేంజ్ అనేది చాలా ఎక్కువగా వాళ్ళు అబ్జర్వ్ చేశారు. దాన్ని బట్టి వాళ్ళు టేస్ట్ని స్మెల్ని వాళ్ళు హెల్తీగా ఫీల్ అవుతూ, అదేవిధంగా వాటర్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళకి చాలా మందికి పెద్ద పిల్లల్లో మెయిన్గా 8th to 10th పిల్లలలో ఇప్పుడు అడాలసెన్స్ ఏజ్లో వాళ్ళ గైనిక్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు దూరం అయిపోయాయండి. కొంచెం చాలా వరకు వాళ్ళ గానిక్ ప్రాబ్లమ్స్ అనేవి, మెన్సురేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఏవి కూడా ఇప్పుడు అంతగా సిక్నెస్ అనేది వాళ్ళు ఏం ఫీల్ అవ్వట్లేరు. అదేవిధంగా చిన్నవి కడుపు నొప్పి రావడము, గొంతు నొప్పి వస్తుంది చలికాలం, వర్షం పడుతున్నప్పుడు, వాటర్ చేంజ్ అవుతున్నప్పుడు, అవన్నీ కూడా మేము చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అధిగమించాం స్టీల్ వాడడం వల్ల. ముఖ్యంగా ప్లాస్టిక్ని నిషేధించడం వల్ల పర్యావరణానికి చేస్తున్నటువంటి మేలు వల్ల విద్యార్థులు కూడా లబ్ధి పొందుతూ వాళ్ళంతా కూడా ఆరోగ్యవంతంగా ఉంటున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఆరోగ్యవంతంగా ఉత్సాహంగా పాఠ్యాంశాలు నేర్చుకుంటూ వాళ్ళంతా కూడా వాళ్ళ ఉన్నతికి అటు టీచర్స్ కానీ స్వయంగా కూడా వాళ్ళకు పాటుపడుతున్నారని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.